బోర్డు చెక్ పెట్టి కెపాసిటీ ఎక్కువ ఒక బోర్డు కెపాసిటీ 30 మంది దాన్ని రేపసాని శ్రీనివాసులు గారిని వేదిక మీద కావాల్సిందిగా, అదేవిధంగా గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రెడ్డి గారిని మాట్లాడవలసింది. అలా జరిగేది సార్, అంటే పబ్లిసిటీ కోసం సార్ ఎక్కువ. ఇంకా 10 days ఉంది కాబట్టి మనకి అంటే ప్రచారం తక్కువ. లాస్ట్ టైం హడావుడి ప్రచారం తగ్గించారు. ఇంకా 10 days ఉంది కాబట్టి ఇప్పుడే మనం ప్రారంభించామంటే గతం కన్నా ఎక్కువ వైభవంగా జరుగుతుంది అనేది మా ఆలోచన. ముఖ్య ఉద్దేశంతోనే మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం డిలే చేసే కొద్దీ ముఖ్య ఉద్దేశంతో 10వ తారీఖు 11వ తారీఖు పెట్టడం జరిగింది. రెండవది 2 రోజులు ఎందుకని నిన్న కూడా కొంచెం అక్కడ సోషల్ మీడియాలో చూశాను. గత సంవత్సరం 3 రోజులు చేశారు, 2 రోజులు చేస్తున్నారు. ఫెస్టివల్ ప్రాముఖ్యతను ఏమన్నా తగ్గిస్తున్నారా అని అంటే అసలు కానే కాదు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ మనం దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ మాకు అనిపించింది ఏంటంటే మధ్యలో రోజు అంటే 2వ రోజు ఫుట్ఫాల్ చాలా తక్కువ వచ్చింది. ఫస్ట్ డే లాస్ట్ డే చాలా ఎక్కువ వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం వీలైనంతసేపు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10-11 వరకు చేసుకునే విధంగా ప్రతి ఒక్క నిమిషం మనం ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈసారి షెడ్యూల్ 1 డే తగ్గించి ఇంకా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ ఈసారి ప్లాన్ చేసుకున్నాము. మీరే డిఫరెన్స్ చూస్తారు ఈసారి. అదేవిధంగా ఈసారి అడిషనల్గా ఇంకొంతమందికి ఎవరైనా ఐలాండ్ విజిట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఇరక్కం ఐలాండ్ కూడా బోటింగ్ ఏర్పాట్లు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. సో అందుకని ఈసారి ఎఫెక్టివ్గా 2 days చేయాలనే ఉద్దేశంతో మనం 2 days పెట్టుకోవడం జరిగింది. అండ్ 10th and 11th పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా మనందరం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో 7 పండుగల్ని మెగా ఈవెంట్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 7 పండుగల్లో మెగా పండుగల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేరడం అనేది మన అదృష్టం. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దానికి కృతజ్ఞతలు తెలపాలి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అందరికి కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ సార్కి మెసేజ్ చేశాను. కొంచెం డౌట్ఫుల్గానే మెసేజ్ చేశాను, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, పైగా న్యూ ఇయర్ కూడా రేపే ఉంది కాబట్టి 31st మీటింగ్ పెట్టుకుందామని అడగగానే టైం పెట్టుకొని ఈరోజు సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఈ కమిటీ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే సార్ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి ఎంత నిబద్ధతగా ఆలోచిస్తారు అన్నది ఇదొక నిదర్శనం. అలాగే గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ని లాస్ట్ టైం కొంచెం తక్కువ టైంలో నిర్ణయించిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు అఫీషియల్ కమిటీ కావచ్చు, ఇటు పొలిటికల్ కమిటీ కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగా
కోఆర్డినేట్ చేసినందుకు మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ ఆపకుండా చాలా వరకు సార్ మంచి సజెషన్స్ ఇచ్చారు. అంటే ఉబ్బన మడుగు పెట్టడం కానీ, లేదా ఇరకం దీవులకి ఫ్రీ బోటింగ్ అరేంజ్ చేయడం, లేదంటే ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేయడం, అలాగే బీవీపాలెంలో హాట్ ఎయిర్ బెలూన్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ ఈసారి లాస్ట్ టైం నుంచి ఈసారి చాలా చేంజెస్ చేశారు. అండ్ వెన్యూస్ కూడా చాలా వరకు పెంచారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్లో కూడా అధికారులు కమిటీ కూడా వేశారు. అధికారుల కమిటీ వేశారు. అలాగే పొలిటికల్ కమిటీ కూడా ఒకటి వేసుకొని ఖచ్చితంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని లాస్ట్ టైం కంటే ఇంకా కొంచెం ఘనంగా చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తాం. దానికి మీడియా మిత్రులు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా కలెక్టర్ గారు రాసుకున్నారు. అలాగే నాయకుల సజెషన్స్ అన్ని కూడా తీసుకున్నాం. నేను కూడా నోట్ చేసుకున్నాను. తప్పకుండా ఈసారి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి కూడా ఈసారి జరగకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంకా బాగా చేసుకుందాం. లాస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా అధికారులు కానీ చాలా బాగా వచ్చిన జనాలందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం కొంత నేలపట్టులోని అలాగే బీవీపాలెంలో కొంత కంప్లైంట్స్ వచ్చాయి, కొంత బాగాలేదు అరేంజ్మెంట్స్ అని. ఈసారి ఇంకా కొంచెం నేలపట్టు దగ్గర పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ కానీ లేదా ఫుడ్ ఫెసిలిటీస్ కొంచెం పెంచి, అలాగే బీవీపాలెంలో కూడా ఇంకొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేస్తే వచ్చిన జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారని కూడా కోరుకుంటున్నాను ఇక్కడున్న అధికార కమిటీని కూడా. అలాగే రేపు న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యంగా మన కలెక్టర్ గారు 2025లో మన నియోజకవర్గానికి ఎంపీ లేకపోవడం వల్ల లేదా మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా వరకు మనం ఫండ్స్కి డెవలప్మెంట్కి ఇబ్బందులు పడుతున్నాం. దాంట్లో కలెక్టర్ గారు చాలా వరకు మనకు డెవలప్మెంట్కి హెల్ప్ చేశారు. ఈ 2026లో కూడా కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో కూడా కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి ఎక్కువ వచ్చి డెవలప్మెంట్కి ఫండ్స్ ఇచ్చి మనందరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కూడా హెల్ప్ చేస్తారని ఆయన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ న్యూ ఇయర్ సందర్భంగా కలెక్టర్ గారికి విషెస్ తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్కే కాకుండా ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, నాయకులకి, అందరికీ కూడా మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మీ అందరూ కోఆపరేట్ చేసి, ముఖ్యంగా మీడియా వాళ్ళు చాలామంది నాతో కోఆర్డినేట్ చేసి సమస్యలు ఉన్న అన్నీ కూడా నా దాకా తీసుకొస్తున్నారు. ఇంకా కూడా నాతో సహకరించి నేను చేసే అభివృద్ధి పనులు ఇంకా కూడా నాతో తోడ్పడతారని అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అందరం కోఆర్డినేట్ చేసుకొని ఒక పండగ వాతావరణం సూలూరుపేటలో ఇప్పుడే పండగ వాతావరణం వచ్చినట్టుంది. ఇంకా కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకుందామని వీలైనంత వరకు మినిస్టర్ని కూడా అప్రోచ్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చేలాగా కూడా నేను రిక్వెస్ట్ చేసి తీసుకొద్దామని అనుకుంటున్నాను. దానికి అందరికి సహకారం కావాలి. అలాగే అందరు కూడా నాతో కలిసి నడుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.